బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఇవాళ పోలీస్ విచారణకు తల్లిదండ్రులు హాజరయ్యారు. కేసులో పురోగతి లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకుల్ని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా క్లూ కూడా వదిలేడు. అతను ఎంత ప్రొఫెషనల్ గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేసి తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. అదే మీరు ఆలోచించండి, అంతా కొన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. మీరు నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% సహకరి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాను. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్ని క్వశ్చన్స్ వేసిండు. వాళ్ళందరూ వేసారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కొట్లాడాను. ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక 10 ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు. నేను అంతా పెద్ద ఎవరితో కొట్లాడాను. నేను ఒక బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది. అంతేగాని వాళ్ళతో హైదరాబాద్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో అయితే పురోగతి లేకపోవడంపై అక్కడ వారి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సహస్ర తల్లిదండ్రులు ఏమంటున్నారు? పోలీసులు ఎందుకు ఈ కేసుపై ఇంకా పురోగతి సాధించడం లేదు? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజుల క్రితం సహస్రిని అనే 12 ఏళ్ల బాలిక గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసును ఇప్పటికే కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే పాప చనిపోయి 5 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం, హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా పోలీసులు గుర్తించలేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అసలు పాపను హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది, మాకెవరితోనూ గొడవలు లేవు, అనుమానాలు లేవు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయట నుంచి ఎవరు రాలేదు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎవరు రాలేదని చెప్తూ ఉన్నారు. మరి ఇంట్లో ఉన్న వారిపైన అనుమానం ఉందా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే పోలీసుల నుంచి సమాధానం రావట్లేదు అనేది తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగుతామని తల్లిదండ్రులు హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నారు. నా పాపను నేను చంపానని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు తండ్రి. హంతకుడు దొరికేంత వరకు ఎన్ని రోజులైనా పోరాటం చేస్తానంటూ కూడా తండ్రి గట్టిగా చెబుతూ ఉన్నారు. చిన్న వ్యాపారం చేసుకునే నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఇమ్మీడియట్ గా తన పాపను ఎవరు హత్య చేశారో పోలీసులు కనిపెట్టాలి, లేకపోతే మాత్రం దీని మీద మేము గట్టిగా పోరాడతాము, పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసేందుకు కూడా వెనకాడము అనేటువంటి విషయాలను కూడా తెలియజేసుకున్నారు. అయితే వీటితో పాటు ఆయన మరొక విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఆ సీసీ ఫుటేజ్లలో ఎవరు కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపించలేదు అని పోలీసులు చెబుతూ ఉన్నారు. కానీ నిన్న రాత్రి సీసీ కెమెరా ఫుటేజ్ ను నేను స్వయంగా చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి వస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఒక మహిళ కూడా ఉంది, ఆమె సహకరించింది అని తండ్రి వెల్లడించడం జరిగింది. ఆ మహిళను గుర్తించి విచారించాలని సహస్ర తండ్రి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పోలీసులకు ఇటీవల కాలంలో ఒక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన హత్య జరిగి 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం ఒక పాపను హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోవడంతో ఒకవైపున తల్లిదండ్రుల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి, మరోవైపున పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, అసలు ఎందుకు అంత గుర్తించలేకపోయినటువంటి పరిస్థితి అనేది ఎందుకు ఉంటుంది? ఒక పాపను ఇంటి దగ్గరే చంపినటువంటి దుండగులను ఎందుకు గుర్తించలేకపోతున్నటువంటి ప్రశ్నలు పలువురి నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్న, ఇందాక సహస్ర వాళ్ళ తండ్రి చెప్పినప్పుడు అంటే సీసీ కెమెరాలో పోలీసులు అయితే ఎవరు వెళ్ళట్లేదని చెప్పారు, బట్ వాళ్ళ తండ్రి మాత్రం చెప్తున్నాడు ఒకరు వెళ్లారని. సో ఆ కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారా మరి సహస్ర తండ్రి చెప్పిన వివరాలు తీసుకొని? అయితే సీసీ ఫుటేజ్ లను పరిశీలించినప్పుడు ఎవరు లేరు అనే విషయాన్నే ఒకవైపున పోలీసులు చెబుతూ ఉంటే తాను స్వయంగా సీసీ ఫుటేజ్ ను చూశాను. సీసీ ఫుటేజ్ లో మాత్రం ఒక వ్యక్తి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. మరోవైపున అక్కడ ఆయనకు ఒక
మహిళ కూడా సహకరిస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అతనితో పాటు వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఒక పురోగతి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు ఆ కోణంలో ఎందుకు విచారణ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అలా సీసీ ఫుటేజ్లలో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని విచారణ చేయాలి అనేది తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు పోలీసులు ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. అటువైపున తల్లిదండ్రుల నుంచి సహస్రిని ఇతర కుటుంబ సభ్యుల నుంచి. రత్నకుమార్, మరి హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారనుకోవచ్చు? అంటే ఇంత 12 ఏళ్ల బాలికపై ఇంత ఇలా జరిగినా కానీ ఎందుకు పోలీసులు 5 రోజులు అవుతుంది అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? వాస్తవానికి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో ఇప్పటి వరకు ఒక మర్డర్ కేసుకు సంబంధించి అది కూడా ఇంట్లోనే జరిగిన ఇన్సిడెంట్, ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు, లేకపోతే ఊరికి దూరంగా ఎవరు లేనటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు, నగరం నడిబొడ్డున అది కూడా ఇంట్లో ఉన్న సందర్భంలోనే పాప హత్యకు గురవటం, పోలీసులు ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది ప్రస్తుతం పోలీసులకు సవాల్గా మారింది. ఒకవైపున పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు, వైపున ప్రయత్నాలు చేస్తున్నాము, పట్టుకునేందుకు తీవ్రంగా దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ కూడా ప్రాక్టికల్ గా మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోవడంతో ఇది పోలీసులకు సవాల్గా మారింది. మరోవైపున పోలీసుల పైన ఇప్పటి వరకు కనిపెట్టలేకపోవడంతో విమర్శలు అనేవి వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో తల్లిదండ్రుల ఆగ్రహం అనేది ఎక్కువ అవుతుంది. పాప చనిపోయి 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరో కనిపెట్టలేకపోవడంతో ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మీద ఆందోళనకు దిగుతామని తల్లిదండ్రులు గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులకు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. కేసీఆర్, హరీష్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామన్నారు. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ పై జవాబివ్వడానికి పిటిషనర్లకు వారం గడువిచ్చింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్ట్ అయ్యారు. సచివాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో రామచంద్రరావు పల్లె నిద్ర కార్యక్రమం చేశారు. అక్కడి నుంచి సచివాలయం ముట్టడికి వెళ్తుండగా మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పిఎస్ కు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలంగాణ సచివాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు నిన్న వికారాబాద్, ఇవాళ చేవెళ్లలో కూడా పర్యటించారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పర్యటనలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు గానీ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో ఉన్నటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. సేవ్ హైదరాబాద్ అనేటటువంటి
ట్యాగ్ లైన్ తో కూడా వారు హైదరాబాద్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అన్ని రకాల సమస్యలు వాటిల్లుతా ఉన్నాయి. మరోవైపు వివిధ రకాల వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్ శాఖను పెట్టుకొని మరి ఈ యొక్క హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ కూడా తెలంగాణలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశాలైనటువంటి డ్రైనేజీ, అదేవిధంగా మంచినీటి సరఫరా, కరెంటు షార్ట్ అయ్యి విద్యుత్ రావడానికి ఇటీవల జరిగినటువంటి ఘటనలు అన్నిటినీ ఉటంకిస్తూ కూడా సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే వికారాబాద్ అటు మైనాబాద్ నుంచి మైనాబాద్ లో అటు చేవేళ్లలో పార్టీ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం అవుతున్నది. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్రామ్ చంద్రరావును మైనాబాద్ పరిసరాల్లో కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్రామ్ చంద్రరావును అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని బీజేపీ వివిధ అనుబంధ సంఘాలు కావచ్చు, బీజేపీ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్రామ్ చంద్రరావును అదుపులోకి తీసుకోవడం పట్ల పెద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా నినాదాలు చేశారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ లో వినిపిస్తున్నటువంటి సమస్యలు త్రాగునీటి సమస్యలతో పాటు కానీ పలు ప్రాంతాల్లో కూడా రోజువారీ అవసరాలకు ఉపయోగించుకునేందుకు నీటి సమస్య కూడా ప్రధానంగా తలెత్తుతా ఉంది. మరోవైపు డ్రైనేజీ సిస్టమ్స్ సరిగా లేక వర్షాలు వచ్చినప్పుడల్లా కాలువలను తలపిస్తా ఉన్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్ల మరమ్మతు చేయకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటా ఉన్నారు అనేది కూడా లేవనెత్తుతా ఉన్నారు. ఇటీవల రామంతపూర్ లో కావచ్చు, ఈ వేసవి కాలంలో వచ్చినటువంటి అటు చార్మినార్ పరిసర ప్రాంతాలు విద్యుత్ ఘాతం వల్ల దాదాపు 10కి 20 మంది వరకు కూడా మృతి చెందిన, ఒకే కుటుంబంలో మృతి చెందినటువంటి ఘటన కావచ్చు. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిమ్మకు నీరెక్కినట్టు ఉంది అనేది కూడా ఆరోపించారు. ప్రధానంగా మరోవైపు హైదరాబాద్ నగరంలో నిత్యం వర్షం పడినా లేదంటే ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్య హైదరాబాద్ వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్పొరేటర్లు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున ఇవాళ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు, సెక్రటేరియట్ నలువైపులో కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడికక్కడ అరెస్టులను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ నేతలు కనిపిస్తే వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొయినాబాద్ చేవెళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి ఎన్రామ్ చంద్రరావు అక్కడ ఆయన పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్నగా కూడా ఈ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కూడా బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి కూడా వారు నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు బీజేపీ శ్రేణులు అటు మొయినాబాద్ పిఎస్ కు కూడా తరలి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ పిఎస్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు భారీగా బీజేపీ శ్రేణులు తరలి వెళ్తున్నటువంటి భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఆ ఎన్రామ్ చంద్రరావు పేర్లలో జరిపినటువంటి పల్లెనిద్ర కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్న కూడా పోలీసులు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అదేవిధంగా హైదరాబాద్ వస్తే కనుక పెద్ద ఎత్తున నిరసనలు, మరోవైపు ఆ సెక్రటేరియట్ ముట్టడి ఇవాళ సాయంత్రం వరకు కొనసాగిస్తామనేటటువంటి బీజేపీ చెప్తున్న నేపథ్యంలో కూడా అటు ఆయన వస్తే ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడి మరింత ఉధృతమవుతుందని పోలీసులు భావించి ఈ యొక్క ముందస్తు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఎన్రామ్ చంద్రరావును బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎన్రామ్ చంద్రరావు అరెస్ట్ కూడా తీవ్రంగా పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ఖండిస్తా ఉన్నారు. ఈ యొక్క అక్రమ అరెస్టులతో తమ బీజేపీ పోరాటాన్ని ఆపలేరు అనేటటువంటి కోణంలో కూడా
వాళ్ళు మీడియా ప్రకటన ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ప్రస్తుతానికి అయితే మొయినాబాద్ పిఎస్ కు ఎన్ రామచంద్రరావును తరలించిన నేపథ్యంలో ఆ పిఎస్ కు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీశక్తి పథకం అమలుపై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. మహిళల అభిప్రాయాలను ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ గౌరీ తెలుసుకున్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అసిస్టెంట్ మేనేజర్ గౌరీ తెలిపారు. డబ్బులు మిగులుతుందని ఆనందం బస్సుల్లో కూడా బాగానే తీసుకెళ్తున్నారు. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? బస్సులు టైంకి వస్తున్నాయి, బాగానే వెళ్తున్నారు. టికెట్ ఇస్తున్నారు, 0 టికెట్ ఇస్తున్నారు. మీకు బాగా చూస్తున్నారు. వెళ్ళాలన్నా మాకు అనుకోండి బాగా చూస్తున్నారు. చాలా బాగుంది సార్. బస్సు వెళ్ళడానికి ఫ్రీగా ఉంది, వెళ్ళడానికి రావడానికి మంచి బాగుంది సార్. ఇప్పుడు బాబుని వైద్యం ఇక్కడ అవంతి కాలేజ్ వచ్చింది సార్, అక్కడికి నేను బస్సులోనే తీసుకెళ్తున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి అనకాపల్లి వైపు అవుతుంది, అక్కడి నుంచి ఇంకోటి సార్. నేను అనకాపల్లి డిపో అసిస్టెంట్ మేనేజర్ని. ఇప్పుడు ఈరోజు ఈ శ్రీశక్తి పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మన చోడవరం బస్ స్టేషన్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెక్ చేయడానికి రావడం జరిగింది. మొత్తం అంతా చెక్ చేసాము. అక్కడ ఉన్న మహిళలతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరిచారు. అదేవిధంగా కొన్ని రూట్లు బస్సులు కూడా కొన్ని కలిసి రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మేము ఒకసారి వెరిఫై చేసి దానికి తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఏ సమయంలో ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వాలన్నా సరే మనం ఇక్కడ ఒక డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఏ సమయంలో ఎటువంటివి ఉన్నా సరే ఇక్కడ ఉన్న మా ట్రాఫిక్ గైడ్ గారికి మీ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు కూడా మీరు ఇవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ సుంకాలపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా వైఖరిని బెదిరింపుగా అభివర్ణిస్తూ ఈ క్లిష్ట సమయంలో భారత్ కు తాము సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది. భారత్ పై ఏకంగా 50% టారిఫ్లు విధించాలన్న ట్రంప్ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. And take the lead to help developing countries overcome difficulties and safeguard international fairness and justice. The essence of trade is to complement each other's advantages and achieve mutual benefits and win-win results, not a calculation of who loses and who gains, nor should it become a tool for pursuing individual selfish interests. The United States has long been benefited greatly from free trade, but now it is. పెన్షన్ తొలగింపుపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పష్టతనిచ్చారు. పెన్షన్ అర్హులకు ఆందోళన అవసరం లేదంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. అనర్హులకు పెన్షన్లు తొలగించాల్సిన అవసరం ఉందని మురళీమోహన్ తెలిపారు. అర్హులైన పెన్షన్దారులకు ఎమ్మెల్యే మురళీమోహన్ భరోసా ఇచ్చారు. పెన్షన్ల తొలగింపుకు సంబంధించి అనేక చోట్ల అర్హత కలిగి ఉన్నటువంటి వారికి కొంతమందికి పెన్షన్లు పోయాయన్నటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. దాని మీద ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అర్హత ఉండి ఏదైనా కారణం చేత రద్దయి ఉంటే వాటిని అప్పీల్ చేయమని చెప్పి, పెన్షన్లు ఎవరైనా పోయి ఉంటే మీరందరూ కూడా అప్పీల్ పెట్టండి. అర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఆగనివ్వకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అర్హత లేని వాళ్ళని ఏ విధంగా తొలగిస్తుందో ఆ విధంగానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారికి సంబంధించినటువంటి హక్కుగా సంక్రమించినటువంటి పెన్షన్ ని కల్పించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని గట్టి విశ్వాసం ఉంది. ఇప్పటికే మా నియోజకవర్గానికి సంబంధించి, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి తొలగింపబడినటువంటి పెన్షన్ల వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారితో, గౌరవ డిఆర్డీ అధికారులతో, ఎంపీడీఓలతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు పెన్షన్ కోసం కోల్పోయినట్టు బాధలో వస్తున్నటువంటి వారిని నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా వారిని గౌరవించి వారికి సంబంధించినటువంటి అప్లోడ్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఒక మనిషిని పెట్టి చేయించమని చెప్పి కూడా గౌరవ ఎంపీడీఓలకు అందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి ఇబ్బంది కలిగిన వాళ్ళందరికీ కూడా
నిజంగా ఇబ్బంది కలిగి ఉంటే వాటిని పరిష్కరించడం కోసం ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలిచ్చింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరదల కారణంగా పొలాలు నీట మునిగాయి. 10 గ్రామాలకు వరద ముంపునకు గురై అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా అల్లంపల్లి పరిసర గ్రామాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పర్యటించారు. భారీ వర్షాలకు అల్లంపల్లి గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్లను రితేష్ రాథోడ్ పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అల్లంపల్లితో పాటు పరిసర గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని రితేష్ రాథోడ్ తెలిపారు. సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి వరద సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, రోడ్లను బాగు చేసి వరద బాధిత గ్రామాలను ఆదుకోవాలని అన్నారు. కురిసిన అత్యధిక వర్షపాతంతో వర్షాల బీభత్సంతో అయితే అల్లంపల్లి మరియు బాబానాయక్ తాండాకు సంబంధించిన గ్రామాలకు గ్రామ రోడ్లకు పల్లెలు 6 చిన్న చిన్న తండాలు ఉంటాయి, చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. ఇక్కడ అన్ని పల్లెలకు ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ కనెక్టివిటీ ఈ వర్షానికి కొట్టుకుపోయింది. ఈరోజు పిల్లలు కూడా స్కూల్ కు రావాలి అంటే నడుచుకుంటూ వచ్చే పరిస్థితి. 300 మంది పిల్లలు 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల నుంచి స్కూల్ కు నడుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ అల్లంపల్లి విషయంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరగా నిర్ణయం తీసుకొని ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వ అధికారులు, ఇది ఆర్ఎన్బి కింద వస్తుంది, ఆర్ఎన్బి అధికారులు కూడా మేలుకొని రైతులకు 500 ఎకరాల పంట నష్టం కావడం జరిగింది. ఆ నష్టంతో పాటు ఈరోజు 3 రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి, 2 బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి. కాబట్టి వీళ్ళ మీద అతి త్వరలో ప్రభుత్వ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించి వీరికి రోడ్డు నిర్మాణాన్ని అతి త్వరగా చేపడితే ప్రజలందరూ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ 2 రోజుల నుంచి పిల్లలు ఇక్కడ స్కూల్కి కూడా పోలేని పరిస్థితి. తొందరగా స్పందించి వీరికి న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని, మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా త్వరగా అల్లంపల్లిని ఈ ప్రాంత ప్రజలను మరి ఈ పల్లెలను పర్యటించాలని కోరుకోవడం జరుగుతుంది. ప్రభుత్వము వెంటనే స్పందించాలని బీజేపీ పార్టీ వైపు నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేస్తోంది. పైనుంచి ఒత్తిడితోనే మద్యం పాలసీపై నారాయణ స్వామి సంతకం చేశారని సిట్ భావిస్తుంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణ స్వామి ఉన్నారు. నారాయణ స్వామిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వద్ద భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. గుర్తు తెలియని ఆగంతకుడు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. ఉదయమే పార్లమెంటు వద్ద ఉన్న చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ క్రమంలో అతడిని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. ఏపీలో వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పెద్దిరెడ్డి ఆరోపించారు. జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు